దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, లైఫ్ చర్చ్ వైజాగ్ పక్షంగా మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు నామములో శుభములు తెలియచేస్తున్నాను. లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు అందించడానికి దేవుడు మాకిస్తున్న కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. అలాగే ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు ఒక ఉదయకాలంలో సముద్ర తీరాన్ని ఆయన నడిచి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ ఆ సముద్ర తీరంలో రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయాసపడి ఏమీ దొరకక వలలు కడుగుకుంటున్న పేతురు కనిపించాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడి, పేతురు, దోణిను లోతుకు నడిపించమని చెప్పి ఆ లోతుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ లోతులో వల వేయమని ప్రభు చెప్పిన సంగతి అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. పేతురు చాలా అనుభవం ఉన్న జాలరి. అలాగే పేతురు సహోదరుడు ఆంద్రే ఏమిటి, అక్కడ చాలా అనుభవం ఉన్న జాలరులు వారు. అలాంటి అనుభవం ఉన్న జాలరులకు ఆ సమయంలో పగలు సమయంలో వల వేయడం అనేది వారి అనుభవానికి, వారి అనుభవంలో ఉన్న హేతువుకు అది సరిపోయే పద్ధతి కాదు. ఎందుకంటే రాత్రంతా చేపలు పట్టడానికి అనుకూలమైన సమయం కనుక రాత్రంతా ప్రయాసపడ్డారు, పగలు విశ్రాంతికి వెళ్ళిపోతారు. కానీ ప్రభు అడుగుతున్నాడు ఇప్పుడు అక్కడ పగలు సమయంలో ఆ వలలు వేయమని. నిజానికి వారి అనుభవంలో పగలు అక్కడ ఆ సముద్రంలో ఆ ప్రాంతంలో చేపలు పడే స్థితి కాదు. కానీ ఆ సమయంలో వలలు వేయమని ప్రభు చెప్పినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాం ప్రభువా, మాకేమీ దొరకలేదు, అయినను ఒకవేళ మాకు దొరకకపోయినా మా అనుభవానికి మా హేతువుకు నీవు చెప్పిన మాట అర్థం కాకపోయినా అయినను ఇదిగో వలలు వేస్తున్నామని చెప్పి విధేయుడయ్యాడు. ప్రియులారా, గమనించాలి, అక్కడ చేపలు ఆ సమయంలో ఉండవు అని పేతురుకు ఆ జాలరులకు తెలుసు. చేపలు అక్కడ ఉంటాయా ఉండవా అనేది విషయం కాదు. ప్రభు మాటకు విధేయత చూపిస్తే ప్రభువే ఆ కార్యం చేస్తాడు. ప్రభువు కొన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు మనకున్న అనుభవం, మనకున్న జ్ఞానం, మన హృదయంలో ఉన్న హేతుబద్ధమైన ఆలోచన ఇదంతా కూడా అది నిజం కాదు అనిపించేటట్లుగా, అది వీలు కాదు అనిపించేటట్లుగా, లేక అది సమంజసం కాదు అనిపించేటట్లుగా ఉంటుంది. కానీ మనం విధేయత చూపిస్తే అక్కడ వలలు పిగిలిపోయినంతగా చేపలు పడిన సందర్భం అక్కడ మనం చూస్తాం. ప్రియులారా, గమనించాలి, అలాగూ వలలు పిగిలిపోయేంత చేపలు, అంత విస్తారమైన వలలు పిగిలిపోయేంత విస్తారమైన ఆశీర్వాదం నీకు దొరకాలి అంటే ఒక నియమం మీ ముందు ఉంచుతున్నాను. వలలు పిగిలిపోయేంత విధేయత నువ్వు చూపించగలిగితే వలలు పిగిలిపోయేంత ఆశీర్వాద స్థితిని దేవుడు నీకు ఇస్తాడు. నిజమే, మన హేతువుకు అర్థం కాదు, మన జ్ఞానానికి అర్థం కాదు, మన అనుభవానికి అర్థం కాదు, కానీ ఆయన మాటకి విధేయత చూపించాలి. ఒకసారి మోషే ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో ప్రయాణంలో నడిపిస్తూ ఉన్నప్పుడు వారికి నీళ్లు లేవు, దాహమైంది, ప్రజలకు నీళ్లు లేవు. అప్పుడు దేవుడు మోషేతో చెబుతాడు, నువ్వు వెళ్ళి నీ చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టు, ఆ బండలో నుంచి నీళ్ళు వస్తాయని. ఏమాత్రం కూడా హేతువుకు అందని మాట అది. బండను కొట్టడం ఏమిటి, నీరు రావడం ఏమిటి? కానీ ప్రియులారా, గమనించాలి, అన్ని లక్షల మంది సమృద్ధిగా త్రాగగలిగే అంత నీరు ఆ బండలో నుంచి దేవుడు ఆ దినాన్ని ఇచ్చాడు. మన హేతువుతో ఆలోచిస్తే అది అర్థం కాకపోవచ్చు,
మన అనుభవానికి అది అంతు పట్టకపోవచ్చు, లేక మన జ్ఞానానికి అది అర్థం కాకపోవచ్చు. కానీ వలలు పిగిలిపోయేంత విధేయత నీ జీవితంలో ఉంటే వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి విధేయుడివై ఆ మాట నీకు అర్థం కావాలని కానీ, ఆ మాట నీ అనుభవానికి సరిపోవాలని కానీ, నీ హేతువుకు అది సమాధానం చెప్పాలని కానీ అలాంటి ఆలోచన వద్దు. వలలు పిగిలిపోయేంత విధేయత నాకు ఉంది ప్రభువా, నువ్వు చెప్పావు ప్రభువా, నేను విధేయత చూపిస్తాను. నా జ్ఞానానికి అంతుపట్టడం లేదు, అయినను వలలు పిగిలిపోయేంత విధేయత చూపిస్తాను. నా హేతువుకు ఇది అర్థం కావడం లేదు, అయినను వలలు పిగిలిపోయేంత విధేయత చూపిస్తాను. అలాంటి విధేయత చూపించు, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకో. ఈరోజు నీవు ఆ నిర్ణయం చేసుకుని, నిజమే ప్రభువా, అలాంటి విధేయత నేను చూపిస్తాను, నా జీవితంలో నాకు ఆశీర్వాదం దయచేయి, నా కుటుంబంలో ఆశీర్వాదం దయచేయి అని దేవునికి నేను నీవుగా అప్పగించుకుంటే తప్పక ఆ ఆశీర్వాదం నాకు ఇస్తాడు. ఆ ఆశీర్వాదము దేవుడు నీకు ఇచ్చి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, ఆయా సమయాల్లో నీ మాటలు మాకు అర్థం కాకపోవచ్చు, మా అనుభవానికి అది అంతుపట్టకపోవచ్చు, లేక మా హేతుబద్ధమైన జ్ఞానానికి అది అర్థం కాకపోవచ్చు. అయినప్పటికీ కూడా మేము విధేయత చూపించగలిగితే వలలు పిగిలిపోయేంత ఆశీర్వాద స్థితిని నీవు ఇచ్చే దేవుడు ప్రభువా. అలాంటి ఆశీర్వాదం ప్రభువా ఈ మాటలు విన్న వారందరూ మేమందరం పొందుకోగలిగేటట్లుగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా పనులలో, ప్రతి పరిస్థితిలోనూ అలాంటి వలలు పిగిలిపోయేంత ఆశీర్వాదం మేము పొందుకోగలిగేటట్లుగా నీ కృపకు మా జీవితాలు అప్పగించుకుంటున్నాం. విధేయులమై మీ సన్నిధుల నుండి ఆశీర్వాదం పొందుకోగలిగే స్థితిని మాకు దయచేయమని, అట్టి స్థితిలో వీరందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు, మీకు తెలిసిన వారికి అందరికీ షేర్ చేయండి. అలా షేర్ చేసినప్పుడు వారు కూడా ఆశీర్వదించబడతారు, మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ మీదట దేవుడు మిమ్మును కూడా ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.